రజనీకాంత్ కథానాయకుడిగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ సినిమాను రూపొందించాడు. 2023 ఆగస్టు 10వ తేదీన తమిళతో పాటు ఇతర భాషలను ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ మూవీ 600 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. కథలో భాగంగా ఈ సినిమాలో జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రలో మెరిశారు. నెల్సన్ కథాకథనాలు, రజనీ లుక్, ఆయన మార్క్ స్టైల్, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్ళాయి. వినాయకన్ విలనిజం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో ఇంత మాస్ విలనిజం ఏ సినిమాలోనూ కనిపించలేదు. అలాంటి ఈ సినిమా సీక్వెల్ చేయాలనే ఆలోచనగా ఆచరణగా మారిపోయింది. నెల్సన్ వినిపించిన కథకి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నెల్సన్ అందుకు సంబంధించిన పనిలోనే ఉన్నాడని చెబుతున్నారు. సమాజానికి హాని చేయడానికి ప్రయత్నించిన కొడుకును చంపడానికి వెనుకాడని ఒక జైలర్ కథ ఇది. అయితే సీక్వెల్ చేయడానికి రజనీ రెడీగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన డేట్స్ అందుబాటులో లేవు. జైలర్ సక్సెస్ తర్వాత రజనీ క్రేజీ ప్రాజెక్ట్ తో బాగా బిజీ అయిపోయారు. రీసెంట్ గా అతని కూతురు దర్శకత్వంలో తెరకెక్కిన లాల్ సలాం మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్నారు రజనీ. ఈ మూవీలో ముంబై డాన్ గా రజనీ కనిపిస్తారు. ప్రస్తుతం వేటగార్ అనే మూవీ షూటింగ్ లో రజనీ బిజీగా ఉన్నారు. ఈ మూవీ పూర్తయిన తర్వాత లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజనీ మరొక మూవీలో నటించాల్సి ఉంది. ఇక ఆ చిత్రం పూర్తయిన తర్వాతే జైలర్ సీక్వెల్ కి రజనీ డేట్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.